కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? దీని ప్రభావం బీజేపీపై ఎంతవరకు ఉంటుంది? నమస్కారం అండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఎందుకు చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు అనేది అందరికీ తెలిసిన విషయం అయినా కూడా పేపర్ లీక్ విషయం వ్యవహారంలో రాజీనామాని ముఖ్యంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ నీట్ పేపర్ లీకేజీ అనేది అందరూ ఖండిస్తున్నారు. ఆ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలుపుకాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన రాజీనామాని ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించేదానికంటే ముందలే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరగడం, అనేక మార్పులు చేర్పులు చేయటం ఒక వ్యక్తి అయితే, కాక్రోచ్ పార్టీ అధినేత అమెరికా నుంచి రేపో నేను వస్తున్నాను, నన్ను మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెడతారు, అయినా కూడా వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఈ రాజీనామాతోటి విద్యా విధానంలో జరిగినటువంటి అవకతవకలను సరిదిద్దేదాని కోసంగా చేసిన పోరాటంగా ఇది అనుకుంటున్నారు. కానీ ఇంతటితో ఇది ఆగదు. ఎందుకనంటే వాళ్ళ ప్రధానమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని నిబంధనలు అనుకోండి, లేకపోతే వాళ్ళు పెట్టిన షరతులు అనుకోండి, లేకపోతే వాళ్ళు కోరికలు అనుకోండి, అవి చూస్తే మనకు కొన్ని అర్థం అవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, విద్యార్థులపై ఏదైతే దౌర్జన్యం అనుకో, పోలీసు వాళ్ళ లాఠీ చార్జ్ అనుకో, వీటన్నిటి మీద ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని, దాంతోపాటు వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ తీసేయాలని. ఒకసారి కేసులన్నీ తీసేసి వాళ్ళని కనుక వదిలేస్తే మరి ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ఎన్నో జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు చేసినటువంటి పోరాటం ఎవరూ తప్పని అనడం లేదు. అక్కడక్కడ జరిగిన కొన్ని ఘటనలు తప్ప వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు యావత్ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు బంద్ జరగడం జరిగింది. దీని ప్రభావం బీజేపీ మీద లేదా కేంద్ర ప్రభుత్వం మీద రాబోయే ఎన్నికల్లో ఎంతైనా ఉంటుందనే దానికి ఎవరూ పెద్ద రెండో విధంగా చెప్పే అవకాశం లేదు. ఎందుకనంటే ఇది ప్రజల్లో వెల్లుపుకి వచ్చినటువంటి ఒక పోరాటం. మీకు అందరికీ తెలుసు, ప్రధాన న్యాయమూర్తి కూడా ఈరోజు ఒక రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఫేక్ డిగ్రీలు, లా డిగ్రీలు తీసుకొని లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తూ లేదా జడ్జిలైన వాళ్ళ నేను సంబోధించి కాక్రోచ్ అని అన్నాను. అంతేగాని యూత్ అనలేదు, అందరి యూత్ అనలేదు. యూత్ లో కూడా చాలా మంచి ఇది ఉన్నాడు, వాళ్ళకి సుప్రీంకోర్టు వేదికగా ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రావచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తి నాకు సమయం లేదు, నేను వీడియోలు చూడను, నేను నిరాకరించారు, లేకపోతే అంశాన్ని పరిశీలించలేదని చెప్పి వచ్చిన దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారంటే, అసలు పిటిషనే వేయలేదు విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీకి సంబంధించి. ఆ పిటిషనే లేనప్పుడు నేను అటువంటి వ్యాఖ్యలు నేను ఎందుకు అలా చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి ఇలా ఎందుకు ముందుకొచ్చి చెప్పారంటే, కాక్రోచ్ అనే మాట ఆయన నోట్లో నుంచి వస్తే దాన్ని వాడుకొని వ్యంగ్యంగా ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఇంతవరకు పోరాటం చేసి యుద్ధం చేసి ఒక విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది. పార్లమెంటు దద్దరెళ్ళిపోయింది. ప్రజలంతా ముక్త కంఠంలో విద్యా విధానంలో మార్పులు రావాలని పోరాడి గెలిచారు. ఈ పరిస్థితిలో చూస్తే ఇంక కొన్ని నినాదాలు లేకపోతే ఆశయాలు ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించి మనం విన్నప్పుడు ఇది ఇంతటితో ఆగే పోరాటం కాదు, దీని ప్రభావం బీజేపీ మీద రాబోయే ఎన్నికల మీద చాలా ఎక్కువ ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, వాళ్ళ యొక్క కాక్రోచ్ పార్టీ యొక్క ఆశయాలు లేదా వాళ్ళు దేన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో చెప్పే దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పిన మొట్టమొదటి స్లోగన్ ఏంటంటే, న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని రాజ్యసభకి లేకపోతే ఇంకా ఇతర పోస్టులకి నామినేట్ చేయటం అనేది మేము చెయ్యము, అది మా విధానం కాదని చెప్పారు. అంటే ఒక పొలిటికల్ పార్టీ లాగా విధానాలు ప్రకటిస్తూ ప్రస్తుత న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక లోపాలని, రుగ్మతల్ని మరి తప్పకుండా
నిర్మూలిస్తామని చెప్పడం. అంటే విద్యా వ్యవస్థలో జరిగిన మార్పులు, న్యాయ వ్యవస్థలో మార్పులు జరగాల్సిన వాటి కోసం పోరాటం, ఇంకా అనేక వ్యవస్థల్లో ఉండే లోపాలు, తప్పులు అవన్నిటిని కూడా మార్చడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల కంటే ఈ కాక్రోచ్ పార్టీ చాలా గొప్పగా పోరాటం జరపడమే కాకుండా దాని పోరాట ఫలితమే ఈరోజు నీటి వ్యవస్థలో కొత్త చట్టాలు రావటం, లేదా త్వరితగతిన న్యాయాన్ని అందించేందుకోసం 3 నెలల్లోనే తీర్పులు వస్తాయని, కొత్తగా దాని ఏమంటారు కోర్టులు స్పెషల్ కోర్ట్స్ పెడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం, ఈ మధ్యలో ఈ లాయర్స్ లేకపోతే వీళ్ళందరూ డిజిటల్ మీడియాలో వచ్చి మాట్లాడటం ఆపాలని, ముఖ్యంగా లైవ్ స్ట్రీమ్ ఏదైతే కోర్టులో వచ్చే లైవ్ స్ట్రీమ్ వచ్చే దాంట్లో నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొని సందర్భోచితంగా కాకుండా సందర్భరహితంగా ఎన్ని టీవీల్లో పెడుతున్నారని చెప్పటం, దానికి సంబంధించి నిన్న ఒక ఆర్డర్ వచ్చింది. లైవ్ స్ట్రీమ్ వాడుకోవడం లేదు, రిజిస్ట్రార్ జనరల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాలో న్యాయవాదులు లేకపోతే ప్రజలు న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక విధమైనటువంటి చిత్రీకరించే అవకాశం లేకుండా ఇది తప్పులు సరిదిద్దే దానికోసంగా చేస్తున్నారని చెప్పేసి ఒక మాట వచ్చింది. ఇది కూడా ఈ కంటెక్స్ట్ లో, ఈ బొద్దింక పార్టీ ఈ పోరాటాల కంటెక్స్ట్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అనేక మార్పులు, వాటి కోసం పోరాటాలు జరుగుతాయి. దీనివల్ల అనేక తేడాలు, ఇబ్బందులు అందరూ కూడా పడతారు. అయితే న్యాయం, ధర్మము, చదువులో మార్పులు అనేవి వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే, న్యాయవాదులు డిజిటల్ మీడియాలో లేదా ప్రజలు లైవ్ స్ట్రీమ్ వాడుకునే దానిలో ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నారో వాటిల్లో కొన్ని సరిదిద్దులు అయితే అవసరం, కానీ పూర్తిగా వాళ్ళని నిషేధించి వాళ్ళు వాడుకోవడానికి లేదని మటుకు చెప్తే మటుకు అది ఆర్టికల్ 19(1) వైలేట్ అవుతుంది. మౌలిక ప్రాథమిక సూత్రాలని, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయవాదులు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు వచ్చిన కేసుల గురించి కాకుండా త్వరితగతిన న్యాయాన్ని అందాలంటే, ప్రజలందరికీ న్యాయం రావాలంటే, ప్రజల్లో జాగృతికత రావాలంటే, ప్రజలందరికీ చట్టాలు మీద అవగాహన రావాలంటే ఇది న్యాయవాదులే. ఆ రోజు స్వాతంత్ర సమరయోధంలో పోరాటం చేసి అసలు బాసి రాజ్యాంగాన్ని మనకు కల్పించి అందరు న్యాయవాదులు కూడా కృషి చేశారు. కాబట్టి న్యాయవాదుల యొక్క వాక్ స్వాతంత్రం అనేది, లేకపోతే న్యాయవాదులు ప్రజల కోసం చట్టాల మీద అవగాహన కల్పించే దానికోసం తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ ఎటువంటి నిబంధనలు పెట్టినా అవి గనక సరిగా లేకపోతే వాటిని రద్దుపరిచే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి న్యాయవాదులు ఏమి దీని గురించి ఎగ్గోలు పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీడియాలో వాళ్ళు స్వేచ్ఛతోటి వాళ్ళకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని షేర్ చేసి అందరికీ త్వరితగతి న్యాయం అందించే దానికోసం కృషి చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంతమంది లైవ్ స్ట్రీమ్ లో అసందర్భోచితంగా ఆ లైవ్ స్ట్రీమ్ ని వాడుకుంటున్నారు. మరియు చట్టంలో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ వీడియోలు వాడుతున్నారు. అటువంటి వాళ్ళకి మటుకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ లైవ్ స్ట్రీమ్ వాడుకునేదానికి సెక్రటరీ జనరల్ లేకపోతే రిజిస్ట్రార్ జనరల్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని అది అలా పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ లైవ్ లో చూసిన విషయాన్ని రికార్డ్ చేసుకొని దాన్ని వాడుకునే అవకాశం లేకపోతే ఇంకా ఎప్పుడు పర్మిషన్ వస్తుంది, ఎప్పుడు దాని గురించి చెప్తారో అవన్నీ చాలా కష్టమైన కూడుకుంది. కాబట్టి నిబంధనలు కూడా సగురీతిలో పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నమస్కారం.